హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్. సో ఒక ట్రేడ్ మార్క్ని మనం రిజిస్ట్రేషన్ చేయించాలి అని అంటే మనకి ఏమేం ప్రొసీజర్ ఫాలో చేయాలి అని మనము ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో వితౌట్ గెట్టింగ్ లేట్, లెట్స్ బిగిన్ విత్ అవర్ డిస్కషన్. సో డైరెక్ట్గా ప్రొసీజర్ డిస్కస్ చేసే కన్నా ముందు మళ్ళీ ఒకసారి ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ ట్రేడ్ మార్క్స్ అనేవి ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ద్వారా గవర్న్ చేయబడతాయి అన్నమాట. సో ఈ ట్రేడ్ మార్క్స్ అనేవి ఎలా రిజిస్టర్ చేయాలి, ఎలా వర్క్ చేస్తాయి, ఏమేమి క్లాసెస్ ఉంటాయి అని అన్నీ కూడా అంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999లో ఉంటుందన్నమాట. ఓకే, సో నౌ ట్రేడ్ మార్క్ అంటే ఏంటో చూద్దాం. ట్రేడ్ మార్క్, it is a name, symbol, line, letter, design, etc. which is capable of distinguishing the products of one company from others. సో ట్రేడ్ మార్క్ అంటే ఏదైనా నేమ్ లేదా సింబల్ లేదా లైన్, లెటర్, డిజైన్ ఏదైతే ఒక కంపెనీ ప్రోడక్ట్స్ నుంచి ఇంకొక కంపెనీ ప్రోడక్ట్స్ని డిఫరెన్షియేట్ చేయడంలో హెల్ప్ చేస్తాయో వాటిని మనం ట్రేడ్ మార్క్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, చూడండి. బెంజ్కి ఈ సింబల్ ఉంటుంది, ఆడి, ఎల్జీ, యమహా. సో ఈ సింబల్స్ అన్నీ మనకి ఏం చెప్తాయి? ఒక కార్ మీద ఈ సింబల్స్ చూసి, ఒక టీవీ మీద ఈ సింబల్ చూసి మనం ఏం చెప్తాం? ఇట్ ఈజ్ రిలేటెడ్ టు బెంజ్ కంపెనీ, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు యమహా, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్జీ, ఇది ఆడి అని చెప్తాం కదా. అంటే డిస్టింగ్విష్ చేస్తున్నాం ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ, ఒక ప్రొడ్యూసర్ నుంచి ఇంకొక ప్రొడ్యూసర్ని డిస్టింగ్విష్ చేయడానికి ఈ సింబల్స్ అన్ని హెల్ప్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనము ట్రేడ్ మార్క్స్ అని చెప్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్ మార్క్. సో నౌ లెట్స్ డిస్కస్ ద ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్. ఓకే, సో ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్, ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ సర్చ్. అప్లికేషన్ ఫర్ సర్చ్ అంటే ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. So when we think of one mark, it should be filed in register office with the registrar for search to find whether it is new or already being used by others by filling the form TM54. If the search reveals that the mark is new, then the applicant can proceed with the further registration process of the trademark. Okay, సో మనము ఒక ట్రేడ్ మార్క్ని రిజిస్టర్ చేయించాలి అనుకునే కన్నా ముందు మనం ఏదైతే ఒక మార్క్ని అనుకుంటున్నామో ఆ మార్క్ని మనము రిజిస్టర్ ఆఫీస్లో ఫైల్ చేయాలన్నమాట. సో ఎందుకు అనంటే, లైక్ అది కొత్త మార్కేనా లేకపోతే వేరే వాళ్ళు ఆల్రెడీ యూస్ చేస్తున్నారా అని తెలుసుకోవడం కోసం మనము అప్లికేషన్ ఫర్ సర్చ్ అనేది ఫైల్ చేస్తామన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫర్ సర్చ్ అనేది TM54 అనే ఫామ్లో మనము ఫైల్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రిస్క్రైబ్ ఫీజ్ కూడా ఉంటుంది దీనికి. సో ఇది ఫైల్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట, ఆల్రెడీ ఈ మార్క్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేకపోతే కొత్తదేనా మనం యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఓకే, సో ఈ అప్లికేషన్ ఫర్ సర్చ్ మనము ఫైల్ చేసిన తర్వాత ఓకే ఈ యొక్క సింబల్ని ఎవరు యూజ్ చేస్తలేరు, ఈ యొక్క మార్క్ని ఎవరు యూజ్ చేస్తలేరు, ఇట్ ఈస్ న్యూ అని తెలిస్తే అప్పుడు మనము ఫర్దర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. అదే మనకి ఈ సింబల్ని వేరే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నారు అని తెలిసింది అనుకోండి, సో మనం సింబల్ని మార్చుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా. సో దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్ ఫర్ సర్చ్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మనకు న్యూ సింబల్ అని తెలిసింది, న్యూ ట్రేడ్ మార్క్ అని తెలిసింది అన్నప్పుడు మనము ఆ మార్క్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం మనము అప్లికేషన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. Applicant has to file an application with the controller requesting to register the trademark in the trademark registry office. సో ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ ఆఫీస్ అనేది ఉంటుంది. సో పేటెంట్స్కి, కాపీరైట్స్కి, ట్రేడ్ మార్క్స్కి, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్కి వీటన్నిటికీ ఒకటే ఆఫీస్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు అది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ అంటాం, పేటెంట్స్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు పేటెంట్ రిజిస్ట్రీ అంటాం అన్నమాట. అట్లా. ఓకే, సో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ఆఫీస్లో మనము ఒక అప్లికేషన్ని ఫైల్ చేయాలి. కంట్రోలర్ అంటే రిజిస్ట్రార్ అని చెప్పొచ్చు. సో కంట్రోలర్కి మనము ఒక అప్లికేషన్ ఫైల్ చేయాలన్నమాట. సో మా యొక్క ట్రేడ్ మార్క్ని రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి. సో ఈ స్టెప్లో మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తాము అండ్ ఫీ కూడా పే చేస్తాము. అండ్ నెక్స్ట్ అప్లికెంట్ యొక్క డీటెయిల్స్. సో ఎవరు అంటే లైక్ ఇప్పుడు ఏజెన్సీస్ త్రూ కూడా మనము ట్రేడ్ మార్క్ అప్లై చేయొచ్చు, తర్వాతకి మనమే ఓన్గా కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో అట్లా అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తామన్నమాట.
సో ఎవరి కోసం ఇది ట్రేడ్ మార్క్ చేయబడుతుంది, వాళ్ళ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ ఆఫ్ గూడ్స్ ఫర్ విచ్ ట్రేడ్ మార్క్ హ్యాస్ టు బి గివెన్. సో మనం ఈ ట్రేడ్ మార్క్ని ఏ గూడ్స్ అంటే ఏ క్లాస్ ఆఫ్ గూడ్స్కి వాడబోతున్నాము, అది లేకపోతే ఏ క్లాస్ ఆఫ్ సర్వీసెస్కి వాడబోతున్నాం. సో మనకి ఈ యాక్ట్ అనేది ఏం చేసింది అని అంటే గూడ్స్ని 34 క్లాసెస్గా డివైడ్ చేసింది, సర్వీసెస్ని 11 క్లాసెస్గా డివైడ్ చేసింది అనమాట. సో ఇందులో ఏ క్లాస్ ఆఫ్ గూడ్స్కి మీరు అప్లై చేస్తారు అని అడుగుతారనమాట ఫామ్లో, మనము అది కూడా మెన్షన్ చేయాలి. సో ఇట్లా క్లాసెస్ బట్టి మనకి ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. అంటే లైక్ ఇప్పుడు ఈ పర్టికులర్ గూడ్స్ క్లాస్ 1, ఈ పర్టికులర్ గూడ్స్ క్లాస్ 2. సో అంటే నువ్వు ఏ గూడ్స్లో డీల్ చేయబోతున్నావో ఆ గూడ్స్ని చూసుకొని నువ్వు క్లాస్ ఆఫ్ గూడ్స్ని అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. సో అప్లికేషన్ మనం ఫైల్ చేసేసినాం ఇప్పుడు. సో థర్డ్ వచ్చేసి విత్డ్రావల్ ఆఫ్ యాక్సెప్టెన్స్. If the registrar want to withdraw the acceptance of application, he can do so after acceptance but before registration when he is satisfied that the application has been accepted in error, that in the circumstances of the case the trademark should be registered subject to the condition the registrar may, after hearing the applicant, if he so desires, withdraw the acceptance and proceed as if the application had not been accepted. సో ఇప్పుడు మనము అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫైల్ చేసిన తర్వాతకి వాళ్ళు ఓకే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పేసి ఆ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసిండ్రు, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు అన్నప్పుడు రిజిస్ట్రార్ ఏం చేయొచ్చు అని అంటే ఆ యాక్సెప్టెన్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు ఆఫ్టర్ యాక్సెప్టెన్స్, బిఫోర్ రిజిస్ట్రేషన్ ఆ యొక్క యాక్సెప్టెన్స్ని వాళ్ళు విత్డ్రా చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు మరి అట్లా విత్డ్రా చేసుకోవచ్చు అని అంటే లైక్ సో ఎప్పుడైతే ఒక అప్లికేషన్ని ఎర్రర్లో యాక్సెప్ట్ చేస్తారనంటే సరిగా చూడకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో ఆ అప్లికేషన్ని, అప్పుడు ఆ యొక్క యాక్సెప్టెన్స్ని విత్డ్రా చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది సబ్జెక్టెడ్ టు సమ్ కండిషన్స్, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతేనే ఆ యొక్క ట్రేడ్ మార్క్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని అన్నప్పుడు వాళ్ళతో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు రిజిస్ట్రార్ ఏం చేయొచ్చు అని అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ అప్లికేషన్ని విత్డ్రా చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏదైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా యాక్సెప్టెన్స్ని విత్డ్రా చేసుకున్న తర్వాతకి ఇంకా అప్లికేషన్ ఎట్లా ట్రీట్ చేస్తారు అని అంటే లైక్ ఇంకా అప్లికేషన్ మేము యాక్సెప్టే చేయలేదు, ముందు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు అనేలాగా ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద విత్డ్రావల్ ఆఫ్ యాక్సెప్టెన్స్, థర్డ్ స్టెప్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎగ్జామినేషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ అప్లికేషన్. ఎగ్జామినేషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ అప్లికేషన్. ఇంకా ఈ యాక్సెప్టెన్స్ని రిజెక్ట్ చేయలేదు అనుకోండి, విత్డ్రా చేసుకోలేదు అనుకోండి, అది ఫర్దర్ ప్రాసెసింగ్కి వెళ్తుంది కదా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కంటిన్యూ అవుతుంది కదా అప్లికేషన్ని. సో అప్పుడు ఏం చేస్తారనంటే అప్లికేషన్ని ఎగ్జామిన్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో ఇదేంటో మనం ఇప్పుడు చూద్దాం. After acceptance, the registrar will make the entry in the journal and publish to the public so that if anyone has any objection, he can raise the objection within 3 months. సో ఇట్లా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అంతా కరెక్ట్గానే ఉంది, ఇంకా ఫర్దర్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి ఈ అప్లికేషన్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే లైక్ ట్రేడ్ మార్క్స్ జర్నల్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్లో. సో అందులో ఈ ట్రేడ్ మార్క్ని పబ్లిష్ చేస్తారనమాట, ఎంటర్ చేసేస్తారు ఆ జర్నల్లో, పబ్లిష్ చేస్తారనమాట. సో అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే ద ట్రేడ్ మార్క్ విల్ కమ్ ఇన్ టు పబ్లిక్. సో పబ్లిక్కి తెలుస్తుంది ఇట్లా ఒక కొత్త ట్రేడ్ మార్క్ వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నారని చెప్పేసి. సో అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఇంతకుముందుకే యూస్ చేస్తూ ఉంటే లైక్ మనము అప్లికేషన్ ఫర్ సర్చ్ చేసినప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రేడ్ మార్క్స్ మనకి కనిపిస్తాయి, అప్పుడు మనం చేంజ్ చేసుకోనికి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కూడా కొంతమంది వాడతారు కదా ట్రేడ్ మార్క్స్ని, సో అన్నప్పుడు వాళ్ళు ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఓకే, సో అట్లా వేరే వాళ్ళు ఎవరైనా వాడుతూ ఉంటే ఆ యొక్క ట్రేడ్ మార్క్ని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాడుతుంటే వాళ్ళు ఇక్కడ ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఉంటుంది. సో ఈ ఆబ్జెక్షన్ అనేది వాళ్ళు వితిన్ 3 monthsలో రేజ్ చేయాలన్నమాట. సో 3 months ఈ జర్నల్లోనే వీళ్ళు పబ్లిష్ చేసి ఉంచుతారనమాట ట్రేడ్ మార్క్ని. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్త్ స్టెప్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి అపోజిషన్ టు రిజిస్ట్రేషన్. సో ఈ 3 months మనము పబ్లిక్లో జర్నల్లో పబ్లిష్ చేస్తారు అని చెప్పాం కదా. సో ఆ తర్వాతకి ఏదైనా అపోజిషన్ రేజ్ అవుతే అప్పుడు
రిజిస్ట్రార్ ఏం చేస్తాడు అని అంటే లైక్ ఆపోజిషన్ నోటీస్ని మనకి పంపిస్తారనమాట. లైక్ వీళ్ళు అపోజ్ చేస్తున్నారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి మన రిప్లై కోసం ఒక నోటీస్ అనేది మనకు పంపిస్తారనమాట. సో ఇదేంటో మనం ఇప్పుడు చూద్దాం. When opposition is raised, the registrar will send the notice to the applicant to get the reply. If no reply is given in 2 months, the application is treated as withdrawn. సో ఇట్లా ఎవరైనా జర్నల్లో పబ్లిష్ చేసినప్పుడు ఎవరైనా ఆపోజిషన్ మనకి రైజ్ చేస్తే మన రిజిస్ట్రేషన్కి, సో అప్పుడు మనకి ఒక నోటీస్ అనేది పంపడం జరుగుతుంది రిజిస్ట్రార్. సో ఆ యొక్క నోటీస్కి మనం రిప్లై వితిన్ 2 monthsలో ఇవ్వాలి. నోటీస్ వచ్చినప్పటి నుంచి వితిన్ 2 monthsలో ఇవ్వాలి. లేకపోతే ఇంకా ఏమని అర్థం చేసుకుంటారు అని అంటే లైక్ ఇంకా ఇతను రిజిస్ట్రేషన్ని విత్డ్రా చేసుకున్నాడు, అప్లికేషన్ని విత్డ్రా చేసుకున్నాడు, ఇతనికి రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు అని అనుకుంటున్నారు అని చెప్పేసి ట్రీట్ చేస్తారనమాట. సో ఇంకా మనం విత్డ్రా చేసుకున్నట్టుగా ట్రీట్ చేస్తారు. ఆర్ ఇఫ్ హీ రిప్లై హీ విల్ బీ గివెన్ అ హియరింగ్ టు ప్రూవ్ హిస్ ఆనెస్టీ. సో ఇంకా మనం రిప్లై ఇచ్చినాం అనుకోండి, వితిన్ 2 monthsలో మనం రిప్లై ఇచ్చినాం, అట్లా కాదు ఇట్లా అని చెప్తే ఒక రిప్లై ఇచ్చినాం అనుకోండి, సో మనకి మనం ఏం మిస్టేక్ చేయలేదు, మనము క్లారిటీగానే ఉన్నామా ట్రేడ్ మార్క్ గురించి అని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక హీరింగ్ ఛాన్స్ అనేది ఇస్తారనమాట. సో ఎవరైతే అపోజిషన్ రేజ్ చేసిండ్రో వాళ్ళు చెప్పేది విన్న తర్వాతకి, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది విన్న తర్వాతకి రిజిస్ట్రార్ డిసైడ్ చేస్తారనమాట ఏం చేయాలి, ఫర్దర్గా ప్రొసీడ్ చేయాలా లేకపోతే ఈ ఆపేయాలా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది రిజిస్ట్రార్ డిసైడ్ చేస్తారనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద 5th step. సో నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ అండ్ అమెండ్మెంట్. సో కరెక్షన్ అండ్ అమెండ్మెంట్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ అలౌడ్ వెన్ అప్లికెంట్ వాంట్ టు రిప్లై ఫర్ అపోజిషన్ వెన్ అపోజిషన్ ఈజ్ మేడ్. సో సమ్ టైమ్స్ ఇప్పుడు అపోజిషన్ వచ్చింది మన అప్లికేషన్కి, సో అన్నప్పుడు ఇంకా మనదే తప్పు అని తేలింది అనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఇంకా ఆ యొక్క మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడం కోసం మనము కరెక్షన్స్ చేసుకోవచ్చు, అప్లికేషన్లో అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ సింబల్ మన సింబల్ కొంచెం సిమిలర్గా ఉంది, అట్లా సిమిలర్గా ఉండకుండా ఉండడం కోసం మనము చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో as a reply to opposition we can do correction and amendments. ఓకే, అండ్ ఇంకా కరెక్షన్ అండ్ అమెండ్మెంట్స్ చేసుకునే ఛాన్స్ మనము అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ రాస్తుంటే అప్పుడు కూడా మనకు ఉంటుంది. లైక్ మనము 3rd పాయింట్లో డిస్కస్ చేసాము విత్డ్రావల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు అని అంటే లైక్ ఎప్పుడైతే ఒక అప్లికేషన్ని బై మిస్టేక్ యాక్సెప్ట్ చేస్తారో, ఎర్రర్స్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఆ యాక్సెప్టెన్స్ని వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు అని చెప్పి మనం డిస్కస్ చేసాం కదా. సో అట్లా యాక్సెప్టెన్స్ని విత్డ్రా చేసుకోకుండా ఉండడం కోసం కూడా మనకి రిజిస్ట్రార్ ఒక ఛాన్స్ ఇస్తారనమాట ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకోవడం కోసం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కరెక్షన్ అండ్ అమెండ్మెంట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. సో వెన్ రిజిస్ట్రార్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్ హీ విల్ మేక్ అన్ ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ ద trademarks and issue the certificate with seal of the trademark registry. ఓకే, ఇంకా ఫైనల్గా ఇన్ని స్టెప్స్ తర్వాతకి రిజిస్ట్రార్ అప్లికేషన్ని అండ్ ఇంకా డాక్యుమెంట్ని స్క్రూటినీ చేసి చెక్ చేసిన తర్వాత ఇంకా రిజిస్ట్రార్ ఇంకా ఏమీ మిస్టేక్స్ లేవు, ఏమీ అపోజిషన్ లేదు ఈ ట్రేడ్ మార్క్ అని సాటిస్ఫై అయిన తర్వాతకి రిజిస్ట్రార్ ఏం చేస్తారు అని అంటే లైక్ రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అనేది ఒకటి ఉంటుంది, ఒక రిజిస్టర్ ఉంటుంది అనమాట. సో అందులో ఈ ట్రేడ్ మార్క్ని ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసిన తర్వాతకి సో ఈ ట్రేడ్ మార్క్ని రిజిస్ట్రేషన్ చేసినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ ఇస్తూ ఒక సర్టిఫికేట్ని మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ పైన ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ యొక్క సీల్ ఉంటుంది, అంటే స్టాంప్ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ని ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళకి ఇష్యూ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్. సో ఇంకా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అయిపోయింది. సో ట్రేడ్ మార్క్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం మనం. సో రిజిస్ట్రేషన్ ఇన్ పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ గూడ్స్. సో పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్గా మనల్ని కొన్ని క్లాసెస్ లాగా డివైడ్ చేయబడినాయి. కొన్ని గూడ్స్ క్లాస్ 1, కొన్ని గూడ్స్ క్లాస్ 2, కొన్ని గూడ్స్ క్లాస్ 3 అని ఇట్లా డివైడ్ చేసి కేటగరైజ్ చేయబడ్డాయి అని మనం డిస్కస్ చేసాం కదా. సో అట్లా అనమాట. సో ఒక క్లాస్లో 2-3 టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉండొచ్చు, 2-3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కూడా ఉండొచ్చు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఆ క్లాస్లో ఉన్న 3 గూడ్స్కి ట్రేడ్ మార్క్ తీసుకోవచ్చు, లేకపోతే ఆ 3 గూడ్స్లో ఒక్క గూడ్కి కూడా మనము ట్రేడ్ మార్క్ తీసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ 1లో కుక్కర్స్, తర్వాత కార్స్, బైక్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇది క్లాస్ 1 లాగా కేటగరైజ్ చేయబడింది అన్నప్పుడు మనము లైక్ కుక్కర్కి
బైక్స్కి, కార్స్కి అన్నిటికీ ట్రేడ్ మార్క్స్ తీసుకోవచ్చు అన్నిటి పైన. లేకపోతే ఓన్లీ కుక్కర్స్ పైన కూడా మనం ట్రేడ్ మార్క్ తీసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ బైక్స్ పైన, ఓన్లీ కార్స్ పైన కూడా మనము ట్రేడ్ మార్క్ అనేది తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ రిజిస్ట్రేషన్ ఇన్ పర్టికులర్ క్లాస్ ఆఫ్ గూడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ అండ్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఈ యొక్క ట్రేడ్ మార్క్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని డేస్ అని అంటే లైక్ 10 years వరకు మనము ఆ ట్రేడ్ మార్క్ని వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ 10 years అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మరి మనం అని అంటే మనం ఏ రోజైతే అప్లికేషన్ ఫైల్ చేసినామో ఆ రోజు నుంచి 10 years క్యాలిక్యులేట్ చేస్తాం. అంతేగాని మనము ఏ రోజైతే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిందో ఆ రోజు నుంచి రాదు. ఏ రోజైతే అప్లికేషన్ ఫైల్ చేసినామో ఆ రోజు నుంచి 10 years క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇంకా మనము ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని అంటే మనకి 18 months పడుతుంది. ఎందుకంటే లైక్ 3 months మనకి పబ్లిక్లో ఉంటుంది, తర్వాత 2 monthsలో మనం రిప్లై అయ్యాలి. సో ఇట్లా ఈ రిజిస్ట్రేషన్కి కంప్లీట్ అవ్వడం కోసం 18 months మనకి పడుతుంది అనమాట. ఓకే. అందుకనే మనము ఈ డ్యూరేషన్ అనేది మనం అప్లికేషన్ ఏ రోజు ఫైల్ చేసామో ఆ రోజు నుంచి మనము కౌంట్ చేస్తాం. అంతేగాని ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేసినామో ఆ రోజు నుంచి కౌంట్ చేయం. అండ్ మనం అప్లికేషన్ ఫైల్ చేసినప్పటి నుంచి ప్రాసెసింగ్లో ఉంటుంది కదా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా. సో అప్పుడు మనం మన ట్రేడ్ మార్క్ పైన టీఎం అనే సింబల్ యూస్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ అంటే టీఎం అంటే ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది ఇంకా ట్రేడ్ మార్క్ అని అర్థం. అదే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఆర్ అనే సింబల్ని మనము యూస్ చేస్తాం అనమాట మన ట్రేడ్ మార్క్ పైన. సో ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని ఇండికేట్ చేస్తూ ఆర్ అనే సింబల్ని మనము యూస్ చేస్తాం అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద డ్యూరేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్ ఫర్ 10 years ఇట్ ఈస్ వ్యాలిడ్ అనమాట. ఓకే. సో మరి మనం 10 years తర్వాత ఆ ట్రేడ్ మార్క్ని వాడుకోనికి ఉండదా అని అంటే ఉంటుంది. అంటే ఎప్పుడు మరి ఆ ఛాన్స్ ఉంటుంది అని అంటే మనము ఈ 10 years కంప్లీట్ అవ్వకన్నా ముందే మనం లైక్ బిఫోర్ 10 years కదా, 9 years అయిపోయిన తర్వాత నుంచే మనం ప్రిస్క్రైబ్ ఫీ పే చేసి మనము ఆ యొక్క ట్రేడ్ మార్క్ని రెన్యువల్ చేసుకోవాలన్నమాట. ఆ యొక్క వ్యాలిడిటీని మనము రెన్యువల్ చేసుకోవాలి. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ 10 yearsకి మనకి ఆ యొక్క వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 10 years అయిపోయింది, ఇంకా మనం రెన్యువల్ చేసుకోలేదు ట్రేడ్ మార్క్ని అని అన్నప్పుడు రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ మార్క్లో నుంచి మన ట్రేడ్ మార్క్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఎంట్రీ చేస్తారని చెప్పాం కదా, సో ఆ ఎంట్రీని రిమూవ్ చేస్తారు. సో అప్పుడు మనకి మన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసాం కదా, సో ఆ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో మరి ఇట్లా 10 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మన ట్రేడ్ మార్క్ మనం రిస్టోర్ చేసుకోవాలంటే ఎలా అంటే ఒక్క ఛాన్స్ ఉంది. సో ఈ 10 years తర్వాతకి వితిన్ 6 months, సో వితిన్ 6 months మళ్ళీ మనము రెన్యువల్ చేసుకుంటే కనుక సో మనము మన ట్రేడ్ మార్క్ని రిస్టోర్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇంకా 10 years అయిపోయిన తర్వాత 6 months లోపు మనం రిస్టోర్ చేసుకోవచ్చు. ఆ 6 months అయిపోయిన తర్వాతకి ఇంకా మనం మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ డ్యూరేషన్, రెన్యువల్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. సో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? ఆ ట్రేడ్ మార్క్ని మనం మాత్రమే యూస్ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ రైట్ మనకే ఉంటుంది, వేరే వాళ్ళు యూస్ చేసుకోనికి ఉండదు. ఒకవేళ వాళ్ళు యూస్ చేసుకుంటే వాళ్ళు లా ద్వారా పనిష్ చేయబడుతుంది, అంటే మనము వాళ్ళని పనిష్ చేయొచ్చు. అండ్ మనకి ఫర్ ద 10 years మోనోపోలీ రైట్ ఉంటుంది ఆ ట్రేడ్ మార్క్ పైన. ఓకే. తర్వాత రెన్యూ చేసుకుంటే మనం ఆ వ్యాలిడిటీని ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రేషన్. So this is all about the topic trademarks and registration of trademark, duration, renewal and restoration of trademark and effects of trademark registration. And I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.